ఓం శ్రీ సాయిరామ్. నా పేరు గాడేపల్లి గణేష్. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నరసన్నపేట. మా నాన్నగారు గాడేపల్లి జోగారావు గారు ప్రస్తుతం లేరు. అలాగే మా తల్లి పేరు గాడేపల్లి సీతారత్నం. ఆవిడ నాతోనే ఉంటున్నారు. విశాఖపట్నంలో మేము ఉంటున్నాం ప్రస్తుతం. నేను పెరిగిందంతా కూడా మా తాతగారి ఇంట్లో పెరిగింది. నరసన్నపేటలో మా తాతగారి ఇంట్లో పెరిగింది. మా నాన్నగారు రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఛత్తీస్గఢ్, ప్రస్తుత ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఉండేవారు. నేను సంవత్సరానికి ఒకసారి వేసవి సెలవుల్లో ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా 1975-76 ఆ ప్రాంతంలో ఒకళ్ళ ఇంట్లో స్వామి భజన జరుగుతుందని తెలిసి, భజన అంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఆ సందర్భంలో నేను వాళ్ళ ఇంటికి భజనకి వెళ్ళడం జరిగింది. అలాగా అక్కడ ఉన్న నెలల్లో ఒక వారం 10 రోజులు ఎక్కడెక్కడ భజన జరుగుతున్నాయో మా అమ్మగారితో కలిసి వెళ్ళేవాడిని. ఎందుకంటే మా అమ్మగారు అప్పటికే స్వామి దేవుడికి ఆవిడ కూడా పెడుతూ నేను స్వామి భజనలో పాల్గొన్నాను. తర్వాత మళ్ళీ నేను చదువు నిమిత్తమై నర్సన్నపేట వచ్చేసిన తర్వాత అక్కడ మళ్ళీ స్వామితో కనెక్షన్ తెగిపోయింది. అయినా మా వీధిలోని వెంకటరమణ భజన ప్రతి శనివారం జరిగేది. ఆ భజనలో మళ్ళీ పాల్గొని ఆ తర్వాత మా వీధిలోనే సత్యసాయి భజన మండలి పెట్టడం జరిగింది. ఒక ఇది తీసుకొని అందులో మేము భక్తితో కాకపోయినా ప్రసాదం కోసం మేము స్వామి భజనకి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా స్వామి పట్ల ఆకర్షితులయ్యాం. అయితే మళ్ళీ ఉద్యోగ రీత్యా, చదువుల రీత్యా మళ్ళీ కట్ అయిపోయింది స్వామితో బంధం. అయినా సరే స్వామి తాలూకు అనుగ్రహం మా బాబాయ్ గారు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్గా చేసి చంపారు, సుసల భీమ్ సీతారాం గారు. అతను మళ్ళీ స్వామి గురించి నాకు చెప్పి, నువ్వు ఇంతకుముందు భజనకి వెళ్ళావు కదరా, ఏం మానేసామని చెప్పి మళ్ళీ అతను నన్ను స్వామి నేను దీని గురించి ఫోల్డ్లోకి తీసుకురావడానికి చాలా ఇచ్చేశాడు. మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అనే బుక్ నాకు ఇచ్చి చదివించి, నువ్వు తప్పకుండా ఆ మార్గంలో వెళ్ళినా బాగుంటుంది అని చెప్పారు. అప్పటి నుంచి మళ్ళీ స్వామి దీంట్లో భజనకి వాటికి వెళ్ళడం అలవాటైంది. అయితే ఉద్యోగరీత్యా నేను వివిధ ప్రదేశాల్లో తిరగడంతో నాకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కుదిరేది కాదు. అయితే నేను 1990లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బుడితి అనే దీంట్లో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ మా మందిరం, మా ఆఫీస్ ఎదురుకుండా శివకోవిల్ ఉండేది. అక్కడ భజన్స్ జరిగేవి. ఆ భజన్స్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ చేశాను, మనం ఇక్కడ సత్యసాయి బాబా భజనలు చేద్దాం, మీకు అభ్యంతరం అంటే వాళ్ళ అభ్యంతరం లేదు అన్నారు. అప్పుడు అక్కడ స్వామి భజన్స్ పాఠం మొదలెట్టిన తర్వాత అక్కడ నుంచి నాకు ఆర్గనైజేషన్తో కనెక్ట్ అయ్యాను. అలాగే డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళకు కూడా నేను ఇలా చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చేయండి, అక్కడ భజన మండలికి వెళ్దాం అన్నారు. అప్పుడు అక్కడ భజన మండలికి ఇది చేసాం. అప్పుడు డిస్ట్రిక్ట్లో తమ్మా నరసింహమూర్తి గారిని, అతను ఎఫ్సిఐలో పనిచేసేవాడు, డిస్ట్రిక్ట్ లీడ్ చేసేవాడు. అతను గుడికి వచ్చి మాకు భజన ఎలా చేయాలి, మన మండలి తాలూకు నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా అక్కడ భజన్స్ చేస్తూ ఒక ఏడాది భజనలు చేసిన తర్వాత అక్కడ మందిరం కట్టాలి అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. స్వామి ఆ ఆలోచన ఇప్పించారు నాకు. అయితే అక్కడ వాళ్ళందరిలోని అంత ఇంట్రెస్ట్, మందిరం కట్టి అంత గొప్ప ఇది లేదు వాళ్ళలోని. అయితే రోజు ఎప్పుడైతే మందిరం కట్టాలని చెప్పినా అప్పటి నుంచి స్వామి గురికి ప్రతి వారం 4 వాక్యాలు చెప్పడం ప్రారంభించాను. అలాగే మరొక ఏడాదికి వాళ్ళలో ఒక ఇది వచ్చింది. ఒక అతను పైడిశెట్టి అప్పన్న గారు అని ఒక అతను ఏం చేశారంటే, నేను రామ మందిరం కడతామని 40x80 పొడవు వెడల్పులు కలిగిన జాగా నేను పునాదులు వేసి ఉంచాను రామ మందిరం కట్టడానికి. కానీ అది నాకు ఎందుకో సాధ్యం కావడం లేదు. మీరు సాయిరామ్ మందిరం కడతానంటున్నాను కాబట్టి అక్కడ కట్టుకోండి అని ఆ జాగాని మనకు ఇవ్వడం జరిగింది. వెంటనే అప్పుడు ఆ ఊర్లోని ఉన్న పెద్ద మనుషులందరినీ కలిసి వాళ్ళందరి తాలూకు సహకారంతో ఒక ఏడాదిలోగా స్వామి తాలూకా మందిరం నిర్మాణం జరిగింది. అయితే స్వామి మందిరం నిర్మాణం జరిగిన తర్వాత అది 1993, నేను 1993లో ఫస్ట్ టైం నవంబర్లో సర్వీస్కి వచ్చాను. స్వామి సేవ ఫస్ట్ టైం సేవకు వచ్చాను. సేవకు వచ్చినప్పుడు అక్కడ మేమున్న గ్రామంలో మందిరం కట్టిన గ్రామ ప్రజలకు చెప్పాను ఏంటంటే, నేను సర్వీస్కి వెళ్తున్నాను, అవకాశం ఉంటే స్వామిని ముహూర్తం పెట్టుకోవడం కోసం అడుగుతాను నేను
మీరు అంతవరకు వెయిట్ చేయండి అంటే అలాగే అన్నారు. తర్వాత ఇక్కడ నేను సర్వీస్ చేసిన తర్వాత అప్పుడు మనకి స్వామి సర్వీస్ చేసిన తర్వాత పాద నమస్కారాలు ఇచ్చేవారు అందరినీ పూజ సేవలందరికీ. అలా కూర్చున్నప్పుడు నేను కూడా కూర్చున్నాను. కూర్చుని స్వామి ఇలా గుడితిలో మందిరం కట్టుకున్నాం, ప్రారంభించుకుంటాం స్వామి అంటే చేసుకోమన్నారు అన్నారు. వెంటనే నేను అదే స్వామి చెప్తుంటే ఆనందంతో బయటకు వచ్చి అక్కడి నుంచి మన టెలిఫోన్ సెంటర్ నుంచి వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకు స్వామి చెప్పారంటే వాళ్ళు కూడా వెంటనే ఏం చెప్పారంటే మేము కూడా ఇప్పుడే ముహూర్తం పెట్టించాం, పలానా తేదీ డిసెంబర్లో పలానా తేదీ ముహూర్తం పెట్టారు మనకి అన్నారు. అంటే అది స్వామి తాలూకు అనుగ్రహం. ఇక్కడ స్వామి చెప్పడం, అక్కడ వాళ్ళు ముహూర్తం పెట్టడం, ఈ విధంగా అక్కడ ఒక మందిర నిర్మాణం జరిగి అక్కడ ఒక ఏడాది పాటు నేను ఉండి తర్వాత ఉద్యోగం ఇచ్చి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాను. మళ్ళీ టెక్కలి అనే అక్కడికి వెళ్ళినాం. టెక్కల్ అనేది రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్. అక్కడ సాయి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. అక్కడ నేను మందిరంలోని యాక్టివ్ పార్ట్ తీసుకున్నాను. అప్పుడు నా వయసు 33 అలా ఉండేది. కాబట్టి యాక్టివ్ పార్ట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుత మన స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ లక్ష్మణరావు గారు, వాళ్ళ బ్రదర్ సోమేశ్వరరావు గారు, అలాగే అక్కడ కన్వీనర్ నరసింహమూర్తి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. దాంట్లో భాగంగా నేను కూడా యూత్ అంతటినీ కలెక్ట్ చేసి వాళ్ళతో పాటు అక్కడ కార్యక్రమాలు చేయడం ప్రారంభించాం. అది చేస్తుండగా అలాగా యూత్ని మోటివేట్ చేసి వెళ్ళడం. సండే నారాయణ సేవ, మెడికల్ క్యాంప్స్ అంటే మెడిసిన్స్ అన్నీ కూడా మేము డీలర్స్ దగ్గర వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఆ మెడిసిన్ అంతా కూడా డాక్టర్ రిక్వెస్ట్ చేసి మేము ఆ చుట్టుపక్కల ఉన్న గిరిజన్ విలేజెస్కి వెళ్ళేవాళ్ళం. ఆ కొండలకి, ఒక కొండ అయితే 15 కిలోమీటర్లు అలా ఉండేది. ఆ కొండలకి కొంత మెడిసిన్స్, వాళ్ళకి కావాల్సిన రైస్, వాళ్ళకి కావాల్సిన ఉప్పు ఎక్కువగా తింటారు, ఆ గిరిజన్స్ కౌంటర్ అది కావాలి, అది ఇలా పట్టుకుని మేము ఆ కొండలకి అక్కడంతా సర్వీస్ చేసి వచ్చేవాళ్ళం. అలాగా టెక్కల్లోని చాలా బ్రహ్మాండంగా స్వామి తాలూకు కార్యక్రమాలు జరిగేవి. ఆ తర్వాత ఏం చేశామంటే వారం ప్రతి లక్ష్మీవారం నాడు భజన తర్వాత కూడా అరగంట మాట్లాడాలి అని చెప్పి అక్కడ మాకు లక్ష్మణరావు గారు, ఇంకొక అతను రాంబాబు గారు అని వీళ్ళంతా కూర్చొని ఏం చేశారంటే మనం సత్సంగం మొదలెడదాం, పెడితే ఇంకా మనకి స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని చెప్పి ప్రతి వారం కూడా ఎవరో ఒకరు ఒక సబ్జెక్ట్ చెప్పుకోవడం, దాన్ని బట్టి ఆ రోజు మాట్లాడడం. అలాగా నెలలో 4 అలా మాట్లాడుతుండేవాళ్ళం. అలాగా అక్కడ యూత్ని బాగా అట్రాక్ట్ చేసి చాలా కార్యక్రమాలు చేసాం. ఆ తర్వాత అక్కడే మేము సప్తాహం అనే ఒక కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. సప్తాహం అంటే 7 రోజులు, సప్తాహం అంటే 49 రోజులు. 49 రోజులు అన్ఇంటరప్టెడ్ భజన చేద్దాం, ఒక యజ్ఞం చేద్దాం స్వామి కోసం అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అక్కడ అందరూ కలిపి ముందు దానికి భయపడ్డాం, కానీ స్వామి తాలూకు అనుగ్రహంతో ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా 49 రోజులు కూడా మొత్తం డిస్ట్రిక్ట్లోని అన్ని భజన మండలి వాళ్ళు, సమితుల వాళ్ళు వచ్చి మా కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసాం. యజ్ఞం కూడా చేస్తున్నప్పుడు స్వామి ఫోటో పెడితే స్వామి ఫోటో నుంచి రోజు విభూది వచ్చి స్వామి మా దగ్గర ఉన్నారనే ధైర్యం కలిగి 49 రోజుల కార్యక్రమాన్ని మేము నిర్విఘ్నంగా కొనసాగించాం. ఆ విధంగా స్వామి తన అనుగ్రహానికి పాత్రలేదు. ఆ తర్వాత మా ఇప్పుడున్న స్టేట్ ప్రెసిడెంట్ గారు లక్ష్మణరావు గారు ఒక ఆలోచన చేశారు. ఏంటంటే మనం ఈ డిస్ట్రిక్ట్లో మనం అన్నీ చేస్తున్నాం, కానీ ఈ డిస్ట్రిక్ట్లో వాళ్ళెవరు స్వామిని చూడలేదు, కాబట్టి మనం కూడా స్వామిని వీళ్ళందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే ఒక అప్పటికి ఇప్పుడున్న పర్తియాత్ర అనే కాన్సెప్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. అప్పటి వరకు లేదు, మనకి ఎక్కడా లేదు. అయితే అప్పుడు పర్తియాత్ర అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసి అక్కడ అందరినీ మేము కలెక్ట్ చేసుకుని ఒక 1500 మంది వరకు వీళ్ళని ప్రోగు చేసి వాళ్ళందరి చేత బిల్లింగ్ తీసుకుని వాళ్ళందరికీ టికెట్లు తీసి ట్రైన్లో బయలుదేరి పుట్టపర్తి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా ట్రస్ట్ వాళ్ళు లోపల ఉండడానికి అకామిడేషన్ ఇవ్వలేదు. దాంతో మేము కొంచెం ఇబ్బంది పడినప్పటికీ ఇక్కడ ధర్మశాల ఉంది స్టేషన్ దగ్గర, అక్కడ వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉండి స్వామి కార్యక్రమం మేము చేద్దాం అనుకున్నాం. అలాగే అక్కడ వచ్చిన తర్వాత బస్ స్టాండ్ నుంచి మన పుట్టపర్తి బస్ స్టాండ్ నుంచి ఒక మహానగర సంకీర్తన కార్యక్రమాన్ని తలపెట్టాం. మేము వచ్చినప్పుడే మాతో పాటు వీళ్ళు అనేక రకాల పులి వేషాల వారిని వాళ్ళందరినీ తీసుకొచ్చాం. వాళ్ళందరితో బ్రహ్మాండంగా సాంస్కృతిక కార్యక్రమాలతో మహానగర సంకీర్తన చేసాం. అయితే చేసే ముందు రోజు మాకు అనిల్ కుమార్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండడం వల్ల అతనితో మాకు పరిచయం ఉంది. ఆ పరిచయంతో
మేమేంటంటే అనిల్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేసాం. ఏమంటే ఇలా మేము కార్యక్రమం పెట్టుకున్నాం, మాకు అకామిడేషన్ ఇవ్వలేదు, కనీసం ఈ మహానగర సంకీర్తన లోపలికి రానివ్వడానికి మీరు స్వామిని పర్మిషన్ అడగండి, ఈ ట్రస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు అని అంటే అతను స్వామితో డైరెక్ట్గా అడిగి స్వామి దానికి ఒప్పుకున్నాడు. దాంతో మాకు చాలా ఆనందం వేసింది. ఆనందంతో మేము ఆ గణేష్ గేట్ నుంచి లోపలికి వెళ్ళి ఇప్పుడు నగర సంకీర్తన జరుగుతున్న మార్గంలో మేము అలాగ చేసుకుంటూ వస్తే గోపురం గేట్ దగ్గరికి వచ్చేసరికి గోపురం గేట్ దగ్గర ఉన్న స్వామి ఏం చేశారంటే ఆ ద్వారాల దగ్గర నుంచి లోపలికి రమ్మని చెప్పారు. ఆ విధంగా స్వామి మా యాత్రని పూర్తిగా ఆశీర్వదించడం జరిగింది. అలాగా ఈ పర్తి యాత్ర అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. అంతవరకు ప్రపంచంలో లేని దీనిని స్వామి మా చేత చేయించి మమ్మల్ని ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకున్నారు. అలాగా మేము అప్పటి నుంచి ఆ కార్యక్రమాలు చేస్తాం. తర్వాత ప్రతి సంవత్సరం కూడా పర్తి యాత్ర పెట్టి అది ఇప్పటి వరకు అన్ఇంటరప్టెడ్గా ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు ఇంకా బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే నేను ఉద్యోగరీత్యా 2000 సంవత్సరంలో రణస్థలం అనే గ్రామానికి రావడం జరిగింది. అక్కడ కూడా నేను ఒక్కడనే ఉండేవాడిని, మా ఫ్యామిలీ అంతా కూడా వైజాగ్లో ఉండేది. అయితే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు నేను వారానికి ఒకసారి వైజాగ్ వెళ్ళేవాడిని. వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడు అక్కడ రణస్థలంలో నా ఆఫీస్ పని అయితే నాకు అక్కడ తోచింది కాదు. అక్కడ అప్పటికి ఇంకా పెద్దగా ఏమీ లేవు కార్యక్రమాలు అంటే భజన్స్ కూడా లేవు. నేను అక్కడ అందరినీ ప్రోత్సహించి ఒక 15 మంది స్వామి అంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం భజన్స్ చేద్దామంటే వాళ్ళు ఓకే అన్నారు. అలాగా అక్కడ 2002 ఆ సంవత్సరంలో మేము భజన్స్ ప్రారంభించి ఆ భజన్స్ అన్నీ చేస్తుండగా 2004, 2005 అలా ప్రాంతంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ కూడా మనం మందిరం కడదాము, గుర్తులో స్వామి మనకు అవకాశం ఇచ్చాడు, ఇక్కడ కూడా చేద్దాం అనే ఉద్దేశంతో అక్కడ మందిరానికి ఒక ప్రయత్నం చేశాను. చేస్తే అక్కడ ఉన్న లోపల వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ చాలా కష్టం అండి, జాగా దొరకదు, అంతా ఇక్కడ కమర్షియల్ వీళ్ళు, మనకి ఎవరు త్యాగం చేసే అంత గొప్ప భక్తులు లేరు, మనం ఏం చేయాలంటే నేను అన్నాను గవర్నమెంట్ జాగా అడుగుదాము అని అన్నాను. అని అంటే మనకి ఎవరు అంత వాళ్ళు జాగా మందిరం కావాల్సిన జాగా ఇచ్చే వాళ్ళు ఎవరు మనకి లేరు, కాబట్టి మన ప్రయత్నం అవదని నేషన్లో ఉన్నది. అయితే అప్పుడు అక్కడ అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకతను ఆ ఊళ్ళో ఉండేవారు. అతన్ని నేను అప్రోచ్ అయ్యాను. అతని పేరు అప్పలనాయుడు గారు. అప్పలనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇలా నాయుడు గారు మీరు అనుకుంటున్నాం మందిరం కట్టాలి, దానికి జాగా మీరు ఏమైనా గవర్నమెంట్ జాగా ఇప్పించగలరా అని అడిగాను. అంటే అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి మేముండే ఆ రణస్థలం కాన్స్టిట్యున్సీ ఇచ్చేర్లా అనే నియోజకవర్గంలోకి వస్తుంది. వచ్చినప్పుడు అది దానికి అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి గారు ఆ కాన్స్టిట్యున్సీ తాలూకా ఎమ్మెల్యే కాబట్టి ఈ అప్పలనాయుడు గారికి ఆవిడకి బాగా పరిచయం ఉండడంతో ఏదో ఒక సందర్భంలో అతను ఆవిడతో ఆ విషయాన్ని కలపడం జరిగింది. ఇలాగ పోస్ట్ మాస్టర్ ఇచ్చారు, ఇక్కడ భజనలు చేస్తున్నారు రణస్థలంలో, అక్కడ మనకి మందిరాన్ని జాగా అడుగుతున్నారు అంటే ఆవిడ స్వామి తాలూకు అనుగ్రహం వల్ల ఆవిడ ఒప్పుకుని వెంటనే కలెక్టర్ ద్వారా మాకు ఎంఆర్ఓ ద్వారా ఆ జాగాని ఇప్పించడం జరిగిన తర్వాత అలా ఎంఆర్ఓ గారు మాకు ఒక కండిషన్ ఏం పెట్టారంటే మేము జాగా ఇస్తాం కానీ రూల్ ప్రకారం అయితే మందిరాలకు జాగా ఇవ్వడానికి మనకి యాక్ట్ ఒప్పుకోదు, కానీ మీరు ఏదో ఒక జాగా అడుగుతున్నారు ఇస్తాము, అది మీరు 1 year లోపల కట్టించుకుంటే మీకు రణస్థలం టోపోగ్రఫీలో అది మందిరంగా మేము గుర్తిస్తాం, మీకైతే హక్కులు అనేవి ఉండవు దాని మీద అని చెప్పారు. ఓన్లీ మందిరమే మాకు కావాలి అని చెప్పాము. అప్పుడు అతను మా పోస్ట్ ఆఫీస్ పక్కనే జాగా ఇవ్వడం జరిగింది. జాగా ఇచ్చిన తర్వాత మేమందరం మళ్ళీ కూర్చుని జాగా అయితే అయింది, అతను మనకేం కండిషన్ పెట్టారంటే 1 year లోపుగా మందిరం కట్టాలి అన్నారు. ఎందుకంటే 1 year తర్వాత నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా అడ్డు పెడితే ఇబ్బంది వస్తుంది, మీరు చూసుకోండి అన్నారు. అయితే స్వామికి ప్రార్థన చేసి మేము 15 మంది ఉన్నాం. 15 మంది కలిపి 15,000 రూపాయలు వేసుకుని స్వామికి ముందు అక్కడ భూమి పూజ చేసి తర్వాత మళ్ళీ కూర్చుని మనం ఎలా ఇప్పుడు మందిరాన్ని కట్టాలి, మందిరం కట్టాలంటే కొందరు లక్షలు ఖర్చు అవుతుంది ఎలాగా అనుకుంటే, అయితే అప్పుడు ఆ ఊరిలో ఉన్న ఒక నాయకుడు ఆ ఊరి జెడ్పీటీసీ అని అంటారు, అతన్ని కలిసిన తర్వాత అతను మమ్మల్ని చూసి మీరు మందిరం కట్టగలరా, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ మీరు పట్టుకున్నారు అని చెప్పి అతను మమ్మల్ని కొంచెం నిరుత్సాహపరిచాడు. అయినా సరే సార్ మా ప్రయత్నం మేము చేస్తామంటే మీ తరఫున ఏదైనా మాకు సహాయం చేయండి అంటే అతను ఏం చెప్పారంటే మందిరానికి మీరు మందిరం కట్టండి, అందులో దానికి కావాల్సిన టైల్స్ గట్స్ సంబంధించినంతా నేను ఇస్తాను అని అన్నారు. అంటే
ఇప్పుడు మా వాళ్ళంతా ఏమన్నారంటే మందిరం కట్టి ఎప్పుడు ఖర్చు వాళ్ళు ఇప్పుడు రావాలంటే గోడలు అవ్వాలి, స్లాబ్ అవ్వాలి, అన్నీ అయిన తర్వాత కాబట్టి మనకు నిరుత్సాహంగా ఉన్న వేషాలు ఉంది. నేను ప్రయత్నిద్దామని చెప్పి మరో నెక్స్ట్ వారు కూర్చుని అందరూ కూర్చున్నప్పుడు అక్కడ విలేకరులు అందరితో నాకు పరిచయం ఉంది, పత్రికా విలేకరులతో. అప్పుడు ఇంకా మనకి ఎలక్ట్రానిక్ మీడియా అంతగా లేదు. దీంతో వాళ్ళతో కలిసి వాళ్ళతో చర్చించండి, ఇలాగ అనుకుంటున్నాము స్క్రీన్ అని ఇంకా మిగతా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళతో అడిగితే ఇదే మ్యాక్సిమం మనకి లోకల్లో డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, కానీ మనం ఇక్కడ పక్కనే పైడి భీమవరం అని ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఆ ఏరియాలో మనం ప్రయత్నిద్దాము, మనకి ఏదైనా కంపెనీ వాళ్ళు ఇస్తాడేమో చూద్దాం. ఎంత ఖర్చు అవుతుంది మ్యాషాలంటే జూన్గా 8-10 లక్షల వరకు అవుతుందంటే చూద్దాం, ప్రయత్నిద్దాం మ్యాషన్ అని చెప్పి మేము అప్పుడు ఆ ఇండస్ట్రియల్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళందరినీ ప్రయత్నిస్తే వాళ్ళందరి సహకారంతో 1 year అనే మందిరం కట్టి స్వామికి అంకితం చేయడం జరిగింది. ఆ మందిరం ఇప్పుడు దేదీప్యమానంగా వెళుతున్నది, అలాగే గుడిలో ఈ రెండు కూడా స్వామిని అచేత చేయించాడు. అలాగా ఇప్పటికి కూడా అప్పటి నుంచి నేను 2000 నుంచి 2015-16 వరకు ప్రతి సంవత్సరం సేవకు వచ్చేవాడిని. అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తరఫున డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా, సేవాదళ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా కూడా ఇక్కడ ప్రశాంత్ సేవలు చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు కూడా నేను 1996లో నేను పిఎస్ మెంబర్గా, ప్రశాంత్ సేవ మెంబర్గా ఉన్నాను. అది ఈ రోజు కూడా కొనసాగుతున్నది. ఈరోజు మొన్న కూడా వచ్చాను, అది కంటిన్యూగా స్వామి దయ వలన చేస్తున్నాం మేము ఆ పిఎస్ కార్యక్రమం. తర్వాత నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఫస్ట్ టైం నేను 1993లో నేను పుట్టపర్తి రావడం జరిగింది. అప్పటికి నాకు 2 పిల్లలు, మగ పిల్లలు. ఒకడేమో 3 ఏళ్ళు వాడు, ఒకడేమో 1 ఏడాది వాడు. వాళ్ళిద్దరినీ తీసుకుని నేను పుట్టపర్తి రావడం జరిగింది. అది నేను వచ్చినప్పుడు ఏంటంటే అది ఏప్రిల్ శివరాత్రి అయిపోయింది. మేము వచ్చేసరికి స్వామి బెంగళూరు వెళ్ళిపోయింది. అయితే మేము ఇక్కడికి వచ్చాం. అప్పుడు పుట్టపర్తిలోని మనకి సాయి కులవంత హాల్ లేదు, అలాగే శాంతి భవన్ కూడా లేదు. శాంతి భవన్ ప్లేస్లో ఒక షెడ్ ఉండేది. ఆ షెడ్లో మాకు ఉండడానికి ఇచ్చాడు. ఆ షెడ్ చాలా, ఎందుకంటే ఏప్రిల్లో వచ్చాం కాబట్టి చాలా వేడిగా ఉంది. వేడిగా ఉంటే మా పిల్లడికి, మా రెండో అబ్బాయికి ఏంటంటే ఆ వేడి పడక వాడికి వాంతులు విరోచనాలు వచ్చేసాయి. అయితే అప్పటికి నేను 3 రోజులు స్వామి లేరు, 4-5 అడిగాను. నాకు అక్కడ ఎవరు పరిచయం కూడా లేదు. అందరినీ అడిగాను, స్వామి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారంటే స్వామి ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలీదు. అది స్వామి వచ్చే ఒక రోజు ముందే మాకు తెలుస్తుంది, అంతవరకు మాకు తెలియదు. ఇప్పుడైతే స్వామి వచ్చే ఇది లేదు అని చెప్పడం జరిగింది. అయితే 3-4 రోజులు చూసిన తర్వాత నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నా దగ్గర ఛార్జీలు డబ్బులు కూడా అన్నీ అయిపోయి. అయితే అప్పుడు మా విశేషతో చెప్పి స్వామి మనకు అవకాశం లేదు, మరోసారి వద్దాంలే అని మేము ఆ రోజు బస్సు ఎక్కుదాం అనుకున్నాం. ఈ లోపలి గుడిలో నాతో పాటు భజన్స్లో పాల్గొంటున్న ఒక వ్యాపారస్తుడు మందిరంలో కనబడ్డారు. నాకు పుట్టపర్తి మందిరంలో కనబడి, అతను అప్పటికి 10 ఏళ్ళుగా స్వామి మందిరానికి వస్తున్నాడు. అతను నాకు కనబడి, వేషాలు ఏంటి ఇలా వచ్చాడంటే ఇలా స్వామి దర్శనం కోసం వచ్చాను, స్వామి బెంగళూరులో ఉందంటే ఎప్పుడు వస్తారో తెలియదుగా, నేను ఇవాళ వెళ్ళిపోతున్నానండి అని చెప్పాను. అతనికి చెప్పగానే అతను అన్నారు, లేదు రేపు స్వామి రేపు వస్తున్నారు అన్నాడు. అరే నేను ఇంతమంది అడిగాను, ఎవరు చెప్పలేదు. లేదు స్వామి రేపు వస్తున్నారు, నాకు తెలిసింది, మీరు వెళ్ళిపోకండి అన్నారు. అంటే నేను చెప్పాను, సార్ ఇంకో మాట చెప్తున్నాను సార్, నా దగ్గర డబ్బులు కూడా ఛార్జీలుగా డబ్బులు ఉన్నాయి, అందుకని నేను వెళ్ళిపోతున్నాను సార్, మరోసారి వస్తాను అంటే మీకు ఏం బాధపడకండి అని చెప్పి అతను ఆ రోజులో 300 రూపాయలు నా చేతికి ఇచ్చి, మీరు ఉండండి ఇక్కడ ఉండండి, ఛార్జీలు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులు ఉంచి ఈ 2-3 రోజులు ఉండండి, స్వామి వచ్చేస్తున్నారన్నారు. అలాగే స్వామి మర్నాడు వచ్చారు. వచ్చి స్వామితో మా దర్శనం అయింది. దర్శనం అయితే అవ్వలేదు కానీ దర్శనం అయింది, హాయిగా దర్శనం చేసుకున్నాం. మరొక రోజు ఉండి మళ్ళీ స్వామి ఒక్కరోజే ఉండి వెళ్ళిపోయారు. నిజంగా స్వామి ఆ కృష్ణమూర్తి గారి రూపంలో నాకు వచ్చి నా దర్శనం ఇవ్వడం కోసం స్వామి రావడం జరిగింది. మళ్ళీ నన్ను బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది. అలాగా నేను స్వామిని ఫస్ట్ టైం దర్శించుకున్నాను 1993లో. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు గుడిలో చేయడం, తర్వాత ఇవన్నీ టెక్కల్లో చేయడం జరిగింది. ఆ విధంగా నేను ఆర్గనైజేషన్ అప్పటి నుంచి ఉంటున్నాను. అయితే మేము టెక్కల్లో ఉండగా ఈ సత్సంగం గురించి తెలుసుకుని నాకు అప్పటి నుంచి స్వామి పుస్తకాలు చదవడం, స్వామి భజన్స్లోని అప్పుడు సుందరం సాయి భజన్స్ మనకి క్యాసెట్లు వచ్చింది. ఆ క్యాసెట్లన్నీ తీసుకుని అందరం ప్రాక్టీస్ చేసి భజన్స్ బాగా చేసి ఎక్కడ భజన ఉన్న భజనలకు వెళ్తూ స్వామి కార్యక్రమాల్లో పాల్గొంటూ, మెడికల్ క్యాంపులకు కానీ డిస్ట్రిక్ట్ క్యాంపులు కానీ అన్నింటిలో చురుగ్గా పాల్గొంటూ, అలాగా అక్కడి నుంచి మేము మళ్ళీ వైజాగ్ వచ్చేసాం. వైజాగ్లో ఉండి వైజాగ్లోని ఎంబీపీ కాలనీ మందిరంలో అక్కడ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ, అక్కడ ఒక బుక్ స్టాల్ ఉంది మాకు. ఆ బుక్ స్టాల్లో నేను ఆ బుక్ స్టాల్లో చూసుకుంటూ ఉండేది. అలాగా స్వామి కార్యక్రమాల్లో ఇంతవరకు రెగ్యులర్గా పాల్గొంటున్నాను.
ఇప్పుడు ఇక్కడ నేను స్వామి దయ వల్ల పుట్టపర్తిలో ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాను. అంటే నా కోరిక ఏంటంటే అన్నీ అనుకూలిస్తే, స్వామి అనుకూలిస్తే ఆఖరి రోజులు ఇక్కడికి వచ్చి ఉండుకోవాలనుకున్నాను. ఇప్పటికి మా మదర్ ఉన్నారు, ఆవిడ 92 ఏళ్ళు. కాబట్టి అలాంటి మా అత్తగారు మదరు ఈ పెద్దవాళ్ళు అంతగా ఉండడం వల్ల మేము వైజాగ్ వచ్చి రాలేకపోతున్నాం. అందుకని అవన్నీ ఆ బాధలు తీరిన తర్వాత ఈ లోకపోయిన బాధ పెడితే స్వామి దగ్గరికి వచ్చేద్దామని కోరుకుంది. ప్రస్తుతం వరకు నా ఇది. అలాగే నా అనుభవాలు ఇంకొకటి ఏంటంటే, మేము గుడిలో ఉండగా ప్రతిరోజు నగర సంకీర్తన అక్కడ చేసేవాళ్ళం. నాకు మొదటి నుంచి నగర సంకీర్తన అంటే చాలా ఇష్టం. నాకు లేవడం కూడా ఉదయాన్నే 3:30-4 కూడా చదువుకున్న రోజుల నుంచి ఆ విధంగా అక్కడ నగర సంకీర్తనకి రోజు వెళ్ళేవాళ్ళు. అయితే అక్కడ 4:30కే నగర సంకీర్తన స్టార్ట్ చేసి 5:00 క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే అది పల్లెటూరు. అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది రైతులు. వాళ్ళు ఏంటో 5 మళ్ళీ పొలాలు వెళ్ళిపోతారు. ఆ విధంగా అక్కడ 4:30కే నగర సంకీర్తన స్టార్ట్ చేశారు. ఒకరోజు నేనేం చేశానంటే, ఆ రోజు ఆదివారం ఉంది. అయితే ఈరోజు నేను నగర సంకీర్తన వెళ్ళకూడదు అని ఒక నిర్ణయం తీసుకుని తెలివి వచ్చినా మళ్ళీ పడుకుంటే నాకు అలారం వినపడుతున్నాను. అలారం వినపడుతుంటే చుట్టూ చూస్తే అలారం సౌండ్ వస్తుంది, బాగా డిస్టర్బెన్స్గా ఉంది. మా ఇంటి పక్కన మా ఇంటి పక్కన ఒక అతను బ్యాచులర్ ఉండేవాడు, బ్యాంకులో పనిచేసేవాడికి. అతను దానికి అలారం అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి, సార్ అలారం వదిలేసారు సార్ అంటే, నా దగ్గర అలారం తీసేయలేదని నేను అక్కడ అలారం వదిలేస్తాను. మళ్ళీ నేను ఇంటికి వచ్చి చూస్తే ఇంకా అలారం వినబడుతుంటే అప్పుడు చూస్తే మా బీరువాలు వచ్చి వస్తున్నది మా ఐరన్ సేఫ్ నుంచి. చూసేసరికి మేము ఎప్పుడో పనికిరాదని పడిగిన ఐరన్ సేఫ్లో ఆ వాచ్ పనిచేస్తున్నాను. ఓన్లీ అలారమే పనిచేస్తున్నాను, టైం మాత్రం తప్పే చూపిస్తున్నాను. అప్పుడు అది నాకు వెంటనే అనిపించింది, స్వామి నన్ను నగర సంకీర్తన వెళ్ళమంటున్నారు అని. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నగర సంకీర్తన మానకుండా నగర సంకీర్తన రెగ్యులర్గా చేస్తున్నాను. అలాగే ఎక్కడికి వచ్చినా నగర సంకీర్తన మానకుండా స్వామి ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నాను. అలాగే నేను విజయనగరం డిస్ట్రిక్ట్లో కూడా చాలా ఏరియాల్లో ఈ సత్సంగాల ద్వారా స్వామి తాలూగా దివ్య సందేశాన్ని ఇవ్వడం జరిగింది. స్వామి నాకు అవకాశం ఇచ్చారు. అలాగా అన్ని విజయనగరం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో అయితే మేము ఇంచుమించుగా 3 మందిరాలు నిర్మించడంలో మాకు డైరెక్ట్ హ్యాండ్ లేకపోయినా అందరినీ ప్రోత్సహించి అందరినీ చేయడం జరిగింది. అలాగే టెక్కల్లో మేము కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మా ఆఫీసులోని ఒక వ్యక్తి ఉండేవారు, మన్మథరావు గారు అని. అతనికి ఏంటంటే స్వామి పట్ల నమ్మకం లేదు. అయితే అతను మామూలుగా రాముడు ఆ భక్తిని. అయితే అతన్ని నేను ఒకరోజు పిలిచాను, ఇలా మేము భజన సేవ చేస్తున్నామండి రండి అంటే, నాకు చికాగండి అలాంటి అని చెప్పేశారు. అయితే అతనికి ఒక చిన్న బలహీనత ఏంటంటే, ఏమైనా ఫంక్షన్స్ అంటే వచ్చి భోజనం చేయడం అదొక సరదా. అయితే ఒకరోజు అక్కడ మాకు ఒక మందిరం ఉంది, చిన్న మందిరం ఉంది, వేరేగా మెయిన్ మందిరం కాకుండా ఇంకో వీధిలో మందిరం ఉంటే ఆ మందిరంలో అప్పటికి మాకు జోనల్ కోఆర్డినేటర్గా వడల పాపారావు గారు ఉండేవారు. అతను వస్తున్నాడు. ఆ కార్యక్రమం ఆ రోజు మంచి బ్రహ్మాండంగా కార్యక్రమం చేయాలనుకున్నాం. ఆ కార్యక్రమానికి ఇతన్ని పిలిచాను. మన్మథరావు గారు మంచి కార్యక్రమం ఉంది రండి, హాయికి మంచి భోజనాలు పెడతాం, 2 కూరలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయని అన్నీ అతనికి చెప్తే, ఇది భోజనం కోసం వస్తాను కానీ మీ వర్క్ కోసం రానన్నా. కొన్ని భోజనం కోసం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఆ రోజు రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ కార్యక్రమం జరుగుతుండగా మన స్పీచెస్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లోని మేము ఏం చేసామంటే, అప్పటికక్కడ ఇంచుమించుగా 1200 మంది అందరూ ఉన్నారు, కార్యక్రమం జరుగుతున్నారు, మంచి బ్రహ్మాండంగా వక్తలు మాట్లాడడం, స్వామి గురించి చెప్పడం జరుగుతుంది. ఆ గ్యాప్లో మేము ఏం చేసామంటే, ఒక 10 స్వామి ఫోటోలు తీసి అక్కడ స్టేజ్ మీదకి ఒక అనౌన్స్మెంట్ చేసాం. 1200 మందికి మేము ఇవి ఇస్తాం, టోకెన్స్ ఇస్తాం. అందులోని శ్రీ అనేది ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మేము స్వామి ఫోటో ఇస్తాం, వాళ్ళకి స్వామి అనుగ్రహం ఉన్నట్టు అని చెప్పి ఒక 10 చీటీలు మాత్రమే శ్రీ రాశాం, మిగతా అన్నీ కూడా మామూలుగా వదిలేసాం. అలాగే అందరికీ ఇచ్చిన తర్వాత అప్పుడు మేము ఇది ఎప్పుడైతే నేను అనౌన్స్ చేసాను, మన్మథరావు గారు నా దగ్గరికి వచ్చి, ఈ 10లో నాకు కానీ శ్రీ వస్తే నేను తప్పకుండా మీ స్వామిని నమ్ముతాను, అతను దేవుడు అనుకుంటాను అన్నారు. అదేవిధంగా స్వామి మా తాలూకా దీన్ని చూసి ఆ ఛాలెంజ్ని స్వీకరించి అతనికి శ్రీ రావడం జరిగింది. ఆ విధంగా స్వామి ఆర్గనైజేషన్ వచ్చారు. అది ఎంతలా అంటే ఆ రోజు నుంచి నగర సంకీర్తన, నామ సంకీర్తన అన్నిటికీ కూడా రెగ్యులర్గా వస్తూ ఈరోజు అతను పుట్టపర్తిలో ఇల్లు కొనుక్కుని ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు కూడా అతను నాతో నిన్న కలిశారు, అతను ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ మనవడు కూడా స్వామి దగ్గరే చదువుకుంటున్నారు, వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. అందరూ కూడా స్వామి భక్తులుగా మారారు. అలాగా
ఎంతో మందిని మేము కన్విన్స్ చేసి స్వామి తాలూకు విషయాలు చెప్పి వాళ్ళని మార్చడం జరిగింది. కొంతమంది ఛాలెంజ్గాను, కొంతమందిని నయాన భయాన అలా తీసుకొచ్చి స్వామి ఆర్గనైజ్ చేసి స్వామి యూత్ని అక్కడ బాగా ప్రోత్సహించడం జరిగింది. తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే ఇష్యూ మీద అక్కడ యూత్ లీడర్ రమేష్ గారు, రమేష్ గారు ఉండేవారు, ఒక కార్యక్రమం పెట్టారు. పెట్టినప్పుడు అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే వైజాగ్ సిటీలోని చాలా పెద్ద సిటీ కాబట్టి అందరూ ఎక్కువ మంది బళ్ళు వాడేవారు. బళ్ళ మీద అక్కడ పడితే ఉద్యోగాలకు కానీ మందిరికి రావడం కానీ అయితే అప్పుడు ఏం చెప్పారంటే సీలింగ్ ఆన్ డిజైర్స్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఒక 6 నెలల పాటు బండి ఎవరు తీయకుండా ఏ పనికైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడి ఆ మిగిలిన డబ్బుల్ని స్వామి కార్యక్రమాలకు ఇద్దాం అని చెప్పి అక్కడ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే కార్యక్రమాన్ని అక్కడ మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నేను వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్లో 2 సార్లు పాల్గొనడం జరిగింది. మామూలు కాన్ఫరెన్సెస్లో కూడా స్వామితో పాల్గొనడం జరిగింది. అలాగే పిఎస్గా కూడా స్వామితో బాగా కనెక్ట్ అయ్యాం. ఆ విధంగా నా జీవితం ప్రస్తుతం వరకు నా వయసు ఇప్పుడు 62 ఏళ్ళు పోస్ట్ మాస్టర్ రిటైర్ అయిపోయి స్వామి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు కూడా స్వామి పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నాం. స్వామి అంటే భగవంతుడు, నథింగ్ బట్ మరొకటి లేదు, పరమాత్ముడు అనే నమ్మకంతోనే నేను కానీ మా మిస్సెస్ కానీ ఉన్నాం. మా మిస్సెస్కి ఒక అనుభవం జరిగింది. ఆమెకి ఒక 4 ఏళ్ల కిందట బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే నేను మాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో సఫిషియెంట్ ఫండ్స్ అంటే అంత జీతాలు ఉండవు కాబట్టి అది ఎదుర్కోవడానికి నా దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ లేవు. అయితే మాకు తెలిసిన ఒక డాక్టర్ గారితో కలిస్తే అతను ఏం చేశాడంటే ఒక డాక్టర్ దగ్గరికి రెఫర్ చేస్తే ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు చూసి దీనికి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే అంత ఫండ్స్ నా దగ్గర ఏం చేయాలి మళ్ళీ ఆ డాక్టర్ అని అడిగితే అప్పుడు అక్కడ కేజీహెచ్లోని అతనికి తెలిసిన రేడియాలజిస్ట్ ఉన్నారు, అతని దగ్గరికి పంపించి మీరు అతన్ని కలవండి, అతను మీకు ఏదైనా సొల్యూషన్ చెప్తారు అని చెప్తే అక్కడికి వెళ్తే అతను ఏం చెప్పారంటే కొత్తగా ఇక్కడ ఒక క్యాన్సర్ ఇది చేసి అతను ఇచ్చారు, అతనితో మీరు మాట్లాడండి, చాలా మంచి అతనికి మీకు ఏమి ఉండదు, గవర్నమెంట్ తరఫునే చేస్తారు అని చెప్తే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అతను చూసి ఆపరేషన్ అవసరమే, మీకు 5 పైసలు కూడా నేను తీసుకొని గవర్నమెంట్ దీంట్లో చేస్తానని చెప్పి స్వామి అక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు స్వామి మా మిస్సెస్ ఎదురుకుండా ఉన్నారు. అది స్వామి దగ్గరుండి ఆపరేషన్ అంతా చూసుకున్నారు. ఆ తర్వాత ఆవిడ బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఆవిడ ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారు భజన్స్కి, సేవ కార్యక్రమాలకి అన్నిటికీ. ఆవిడ కూడా స్వామి పరమ భక్తురాలు. ఆ విధంగా స్వామి ఆవిడ రక్షించి నా శ్రీమతిని నాకు అందజేయడం జరిగింది. ఆ విధంగా కూడా స్వామికి ఎంతో కృతజ్ఞతలు. అలాగా స్వామి కార్యక్రమంలో ఈరోజు కూడా పాల్గొనడం జరుగుతుంది. కంపెనీలో పనిచేస్తున్నాడు వాడు. స్వామి దయ వలన వాడు చిన్నప్పుడు కూడా మా పిల్లలిద్దరూ నమ్మకం రుద్రం ఈ శ్రీ సూక్తం పురుషోత్తం వేదం నేర్చుకోవడం జరిగింది. అక్కడ ఒక గురువు గారు ఈకే శిష్యులు వాళ్ళ ద్వారా మేము ఆ పిల్లలిద్దరూ రోజు సైకిల్ మీద ఉదయం 5 గంటలకే వెళ్ళి వేదం నేర్చుకునేవారు. ఆ తర్వాత ఉద్యోగిగా వాడు చదువులన్నీ పూర్తి చేసుకుని ఒకడు ఇప్పుడు ఢిల్లీలో పనిచేస్తున్నాడు. రెండో వాడు ప్రస్తుతం పుట్టపర్తిలోనే ఒక రెస్టారెంట్ మెయింటైన్ చేస్తున్నాడు. వాడు ఇక్కడే ఉన్నాడు. మా ఇల్లు కూడా ఉండడం వల్ల వాడికి కంఫర్ట్ ఉంది. వాడు ఇప్పటికీ కూడా స్వామి సేవలో వాడు పాల్గొంటూ ఉంటాడు. పెద్దవాడు ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నాడు. ఆ విధంగా వాడు ఉంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, మేము పుట్టపర్తిలో మా పెద్దవాడి కోసం నేను సీట్ కోసం ట్రై చేశాను చదువు ఇంటర్మీడియట్లో. అయితే మేము అప్లై చేసాం, వాడు ఎగ్జామ్ రాసాడు, అన్నీ అయిన తర్వాత వాడు ఎంపీసీ కోసం అప్లై చేశాడు. అయితే వాడు ఎంపీసీ సెలెక్ట్ కాలేదు. వాటితో పాటు వాడి స్నేహితుడు ఇంకో శశాంక్ అని వాళ్ళిద్దరూ కలిపి వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాశారు. వాళ్ళిద్దరూ కూడా ఎంపీసీ వస్తే చదువుతామని చెప్పి వచ్చారు. కానీ వాళ్ళిద్దరికీ సెలెక్ట్ అయ్యారు కానీ ఎంపీసీ రాలేదు. రాకపోవడంతో వాళ్ళిద్దరు ఏం చేశారంటే అయితే మాకు వద్దని చెప్పారు. మేము అప్పుడు అనుకోండి రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి మేము మైసూర్ వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ శశాంక్ వాళ్ళ తాతగారు ఇక్కడ స్వామి దగ్గర మన సౌత్ ఇండియన్ క్యాటరింగ్ టోకెన్స్ అమ్ముతూ అక్కడికి అతను ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. అతను వెళ్ళి మా వాళ్ళిద్దరికి సీట్లు రాలేదని చెప్పి వెళ్ళి వాళ్ళని ట్రస్ట్ వాళ్ళని అడిగారు. అతనికి ఉన్న పరిచయం అడిగితే వాళ్ళు ఎంపీసీ అడిగారు, లేదు వాళ్ళకి కావాలంటే ఎంఈసీ ఇస్తామని చెప్పారు. కానీ అప్పటికే వీళ్ళు ఈ ప్రయత్నం అంతా చేసేసరికి వాళ్ళు మళ్ళీ ఏంటో వాళ్ళు మామూలుగా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోవడం వల్ల మరిద్దరు కూడా ఇక్కడికి రావడం జరగలేదు.
అయితే నాకు ఒక కోరిక ఉంది, అయ్యో నా పిల్లడు ఇక్కడ చదవలేదే, అవకాశం ఇచ్చి కూడా నేను బాధపడి ఉంది. అయితే నేను వైజాగ్లోని 2006 నుంచి మా రీజనల్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడికి మా సర్కిల్ హెడ్ సౌందర్య రాజన్ గారని చీఫ్ పోస్ట్ మాస్టర్ ఐపీఎస్ ఆఫీసర్ అతను మా ఆఫీస్ ఇన్స్పెక్షన్కి వచ్చాడు. అతను స్వామి, అతను తమిళం, అతను స్వామికి ఆడియో డివోటీ. అతను మా ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేస్తూ మా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అతను పిఎంజీ గారు అంటారు అని పోస్ట్ మాస్టర్, అతనితో మాట్లాడుతూ స్వామి విషయం ఏదో అతను చెప్తే ఆ పిఎంజీ గారు ఏం చేశారంటే, ఇన్ అవర్ ఆఫీస్ వన్ పర్సన్ ఈజ్ దేర్, ఈజ్ ఏబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ అబౌట్ సచ్ సాయి బాబా, ఈజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ సాయి, సాయి ఆల్వేస్ సేస్ సాయి, సో ఐ విల్ ఇంట్రడ్యూస్ టు యూ అని చెప్పి నన్ను అతని దగ్గరికి నన్ను పిలిపించారు. పిలిపించిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడగానే వెళ్ళగానే ఫస్ట్ నేను సాయిరామ్ అన్నాను, అతను కూడా సాయిరామ్ అన్నాను. అని నేను ఇలాగా ఇన్స్పెక్షన్ అయిన తర్వాత నువ్వు ప్రశాంతి నిలయంలో పనిచేస్తావా పోస్ట్ మాస్టర్గా అని అడిగారు. అని అడిగితే నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే మాది వేరే రీజన్, ఇది వేరే రీజన్, ఇక్కడికి అక్కడికి అవకాశం లేదు. ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా కొన్నాళ్ళు పడుతుంది, లేదా అంటే డెప్యుటేషన్ ఇవ్వాలంటే రూల్ ఒప్పుకోదు. ఇవన్నీ కారణాలతో సార్ నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ మన రూల్స్ ఒప్పుకోవు కదా అని నేను అన్నాను. ఇప్పుడు అతను ఏం చెప్పారంటే, నేను సర్కిల్ హెడ్గా నేను చెప్తున్నప్పుడు రూల్స్ అడ్డవయ్యా, నువ్వు వస్తానంటే చెప్పు అన్నారు. అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సార్ స్వామి దగ్గర పనిచేయడం, అక్కడ సేవ చేయాలని కోరుకుంటున్నాను నాకు అని చెప్తే, అప్పుడు అతను ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వెళ్ళి నాకు అలాగే డెప్యుటేషన్ ఆర్డర్ వేశారు. నిజంగా అది మాత్రం మా పోస్టల్ డిపార్ట్మెంట్ చరిత్రలో అదొక హిస్టరీ. అలాగ ఒక రీజియన్ నుంచి మరో రీజియన్కి తీసుకొచ్చి అలాగ డెప్యుటేషన్ ఉండదు. ఆ విధంగా కూడా స్వామి నన్ను అనుగ్రహించాను. ఎందుకంటే నా పిల్లలు చదవలేదే, పుట్టపర్తిలో నేను రెగ్యులర్గా రావడం లేదని బాధపడడానికి స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. పుట్టపర్తిలో 2009లో నేను ఇక్కడ పోస్ట్ మాస్టర్గా జాయిన్ అయ్యి 3.5 ఏళ్ల పాటు స్వామి దగ్గర పనిచేసినప్పుడు కూడా చాలా ఆనందంగా పనిచేసేవాడిని. అప్పుడు మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండేది. మా మదరు, మా మిసెస్ అయితే 2 పూట్ల రోజు స్వామి దర్శనానికి వెళ్ళిపోయేవారు. 2 పూట్ల స్వామి దర్శనానికి వెళ్ళిపోయేవారు. నేను ఆఫీస్లో కన్నా ఎక్కువ మందిరంలోనే ఉండేవాడు. ఆఫీస్ పని అంతా రాత్రి చేసేవాడిని, పగలంతా నేను ఇన్ఛార్జ్ కాదు మా క్లార్క్కి చెప్పి. ఎందుకంటే అప్పుడు మా ఇక్కడికి పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా స్వామిని చూడడానికి దేశంలోని అన్ని సర్కిల్స్ నుంచి, ఢిల్లీ నుంచి, పంజాబ్ నుంచి అలాగ అందరూ స్వామి భక్తులు ఉండేవారు, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళని ఇక్కడ ఇన్ఛార్జే ఆ బాధ్యత వహించారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి స్వామితో ఇంటరాక్షన్ చేయడం ఇవన్నీ చేయాలి. అలాంటి పనులన్నీ కూడా నాకు అప్పచెప్పారు. ఆ విధంగా నేను 3 ఏళ్ల పాటు, అంటే స్వామి 2011 నేను 9లో వచ్చాను, 2011లో స్వామి శివైక్యం పొందిన దాకా నేను వీళ్ళందరికీ చాలా సర్వీస్ చేశాను. అలాగే మా పోస్ట్ ఆఫీస్ కూడా బిల్డింగ్ చాలా పెద్దది, మేడ మీద పెద్ద హాల్ ఉంది. ఈ మందిరం కన్నా పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లోని ఆ చీఫ్ ఎండి గారిని రిక్వెస్ట్ చేసి ఒక 15-20 మంచాలు కొనిపించి వేసి తలగడాలు కొనిపించి, అది అతను తాలూకు దైవాలు అన్నీ వచ్చాయి. దాంతో ఏంటంటే మందిరంలో ఎవరికైనా అకామిడేషన్ లేకపోతే మాకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఎవరు వచ్చి పోస్ట్ మాస్టర్ గారు నాకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరో చెప్పారు కానీ అదే వస్తే వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఇస్తూ స్వామి సేవలు ఆ విధంగా పాల్గొనడం జరిగింది. అలాగే స్వామి హాస్పిటలైజ్ అయిన తర్వాత ఇంచుమించుగా నెల్లాళ్ళు కూడా నేను మా డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఒక కెరియర్ నేర్పాను. ఎందుకంటే అందరూ నాకే ఫోన్ చేసి స్వామివారు ఎలా ఉన్నారు అడిగారు. ఆ విధంగా నేను స్వామి కోసం వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్వామి శివైక్యం పొందిన రోజు నాడు మేము మా ఆఫీసులోనే వచ్చిన పబ్లిక్ అందరికి కూడా, స్వామి డివోటీస్ అందరికి కూడా మేము వంటలు తీసి ఇంచుమించుకు ఒక ఉదయం వంట మొదలెట్టాం. అందరు జనాలు రావడం ప్రారంభించారు. వచ్చి 24 స్వామి ఇదైతే 25 నుంచి జనాలు, 24 సాయంత్రం నుంచి జనాలు వచ్చేస్తున్నారు. అక్కడ అకామిడేషన్ దగ్గర అక్కడెక్కడ ఖాళీ లేదు, రోడ్లన్నీ నిండిపోయి. అప్పుడు మా ఆఫీసు ఖాళీగా ఉంటే అక్కడ మేము వంటలు పెట్టి వాళ్ళందరికీ స్వామి తాలూకు ప్రసాదం వాళ్ళందరికీ పెట్టడం జరిగింది. అలాగే ఒక 2 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా కూడా స్వామి నాకు అవకాశం ఇచ్చారు. అలాగే నేను ఇక్కడ ఉన్న నాళ్ళు కూడా ట్రస్ట్ వాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా చూసేవారు. తర్వాత నాకు ఆఫర్ కూడా ఇచ్చారు, మీరు రిటైర్ అయితే మీరు ఇక్కడికి వస్తే ట్రస్ట్లోకి మిమ్మల్ని తీసుకుంటా ఉన్నారు. అలాగా ఇప్పుడున్న చక్రవర్తి గారు కానీ, అయితే కేఎస్ రాజన్ గారు చనిపోయే రత్నం ఈ మధ్యనే
అతను కానీ వీళ్ళందరితో చాలా ఇదిగా ఉంటూ స్వామి కార్యక్రమాల్లో రెగ్యులర్గా రోజు స్వామి దర్శనం చేసుకున్నాడు. మా మిస్సెస్ మా మళ్ళీ అయితే 2 పూట్ల వెళ్ళేవాడు. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మందిరంకి వెళ్ళి చేసుకుని. అలాగే అప్పుడు మాకు ఒక డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కర్నూలులోని రాములు గారు అని ఉండేవాడు. అతను ఐపీఎస్ ఆఫీసరు. అతను ఇక్కడికి దీనికి వచ్చారు, ఇన్స్పెక్షన్కి వచ్చారు మా ఆఫీస్కి. వచ్చినప్పుడు నేను అతను అన్నాను, సార్ ఒకసారి మందిరంకి వెళ్దాం సార్ అంటే, అతను స్వామి డిపోటీ కాదు, అతను ఇంచుమించు చెప్పాలంటే నాస్తికుడు. అయితే అతన్ని రిక్వెస్ట్ చేశాను, సార్ ఒకసారి మందిరంకి వెళ్దాం సార్ అంటే, నాకు ఇంట్రెస్ట్ లేని మేషర్ అలాంటివి చెప్పకండి అన్నాను. 2 రోజులు రిక్వెస్ట్ చేసాను. 3వ రోజు అతను వెళ్ళిపోయే ముందు రోజు, ఎందుకైనా గణేష్ తినేస్తున్నాం కొన్ని పద వెళ్దాం అన్నారు. అప్పుడు వెళ్ళి ఆ విజిటర్ సీట్లో పిఎంఎల్కి ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళకి వేరేగా సీట్ ఇచ్చారు. అక్కడ కూర్చున్నారు. స్వామి అతని దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత నేను అడిగాను, ఎలా ఉంది సార్ అంటే, ఏదో నువ్వు రమ్మన్నావు కాబట్టి వచ్చానులే అని అన్నారు. కానీ అతను తర్వాత మా డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి డెప్యుటేషన్ వెళ్ళిపోయారు. ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళకి డెప్యుటేషన్ ఇచ్చి అతను వెళ్ళిపోయిందా సరే, నాకు అతనితో పరిచయం ఉంది. నేను అలాగే అతను 2 సార్లు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు 2 సార్లు అతను తీసుకెళ్ళడం జరిగింది. అతను రావడం అయితే వచ్చారు, కానీ అతనికి అక్కడ మన లైబ్రరీ బాగా నచ్చింది. లైబ్రరీ కానీ షాపింగ్ బుక్ షాపులు ఇవన్నీ నచ్చాయి. అందులో చూసి ఇక్కడ జర్మనీ బుక్స్ ఉన్నాయి, జపాన్ బుక్స్ ఉన్నాయి అని చెప్పి అవేవో కొంచెం చదివారు. తర్వాత అతను వెళ్ళిపోయారు. కానీ అతనికి ఒక గురువు గారు ఉండేవారు. అతని గురువు గారు ఎవరంటే లక్ష్మీనారాయణ గారు అంటే అతను కమ్యూనిస్టు. అతను గుంటూరు. అతను ఈ రాములు గారు ఏంటంటే అతని తాలూకు సలహాలు, అతని లైఫ్ కానీ ఏదైనా సరే అతని తాలూకు సలహాలు తీసుకుంటే ఒకరోజు రాములు గారు చెప్పిన విషయం ఇదంతా. రాములు గారు ఒకసారి అతన్ని అడిగారు కదా, గురువు గారు నాకు ఒక సమస్య ఉంది, దాన్ని మీరు తీర్చాలి అంటే నా పర్సనల్ రూమ్ రా వస్తుంది తీసుకెళ్తాను రా మీకు చెప్తాను అన్నారు. అయితే అతని పర్సనల్ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ స్వామి ఫోటో ఉంది. అతను కూడా కమ్యూనిస్ట్ అయినప్పుడు ఆ ఫోటో ఉంది. ఉండేసరికి రాములు గారు చూసి, అదేంటి సార్ మీరు సంచారంలో ఫోటో పెట్టుకున్నారు, కమ్యూనిస్ట్ కదా అది అంటే, కమ్యూనిస్టులకైనా నాస్తికులకైనా ఎవరికైనా ఫైనల్ మార్గదర్శి ఇతనే, ఇతనికి మించిన మనకు గురువు లేరు. నేను ఇతను నమ్మి ఇన్నాళ్ళు నీకు చెప్పిన సలహాలు కూడా ఇతను ఇచ్చిన ఉపన్యాసాలకు ఆధారంగా చేసిన నేను చెప్పాను, కాబట్టి నువ్వు ఇతని దగ్గరికి వెళ్ళు, నీ సమస్యకు పరిష్కారం అవుతుంది అన్నారు. అప్పుడు అతను స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాడు. ఆ తర్వాత చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అవడం వల్ల అతను ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో కొన్ని పరిస్థితుల వల్ల అతను అక్కడ అపాయింట్మెంట్స్ అవి ఇవ్వడంలో రూల్ ప్రకారం వెళ్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ లోకల్లో పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఇతన్ని బెదిరించడం జరిగింది. ఎంతవరకు బెదిరించారంటే నీ కొడుకుని చంపేస్తా అన్నప్పుడు తీసుకొస్తే అతను ఏం చేశారంటే, అప్పుడు ఇతను చెప్పిన తర్వాత మళ్ళీ నా దగ్గర వచ్చారు. మామూలు స్వామి దర్శనం చేసుకుని అంటే నాకు తర్వాత చెప్పారు, స్వామిని ప్రే చేశాను, నేను నా అబ్బాయికి ఇలా పరిస్థితి ఉంది, నాకు నా అబ్బాయికి సీట్ ఇవ్వాలి, ఇక్కడ స్వామి నా రక్షణగా ఉంటుందని చెప్పి అతను అప్పుడు పీజీకి ఇక్కడ అప్లై చేయడం జరిగింది. స్వామి సీట్ ఇప్పించారు. ఆ తర్వాత ఆడేంటి డివోటీ అయిపోయారు. ఇప్పుడు కూడా అతను స్వామి దగ్గర తరచుగా వస్తూ ఉంటారు. ఇప్పుడు అతను చెప్తారు, గణేష్ ఆ రోజు నువ్వు నాకు అవకాశం ఇచ్చావు, కానీ నేను వినియోగించుకోలేదు అనుకున్నాను, కానీ నా గురువు కూడా నీ గురువు దగ్గర తీసుకొచ్చారు, స్వామి భగవంతుడు అని నిర్ణయం తీసుకుని అతని ఈరోజు స్వామికి చాలా ఆడేంటి డివోటీ. ఇప్పుడు అతని ఈ నెలలోనే అతను రిటైర్ అయిపోయి, రిటైర్ అయిన తర్వాత ఇద్దరు ఇక్కడే ఉంటారేమో అని అనుకుంటున్నాం. ఇంకా నిర్ణయం తీసుకోలేదు అతను హైదరాబాద్లో. అలాగా స్వామితో అతన్ని కలపడం జరిగింది. అలాగే ఇంకో డైరెక్టర్ని, అలాగే 2-3 పెద్దవాళ్ళని నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ స్వామి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి స్వామి తాలూకా అవతార రహస్యాలు అన్నీ వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళలో మార్పు వచ్చి తరచుగా రావడం జరిగింది. ఆ విధంగా కూడా స్వామి నాకు అవకాశం ఇచ్చారు. అలాగా నేను కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని. ఇక్కడ ఉన్నప్పుడు మా చుట్టాలంతా కూడా తరచుగా వచ్చారు. వాళ్ళందరినీ కబురు పెట్టి తీసుకొచ్చి వాళ్ళందరిలో ఎక్కువ మందిని స్వామి కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నించాను. వాళ్ళలో కొంతవరకు నేను సఫలం అవడం కూడా జరిగింది. ఇప్పుడు నా పెద్ద పిల్లడు ఢిల్లీలో ఉండడం వలన వాడు అక్కడే ఉంటాడు. అలా 2వ పిల్లడు మాత్రం ఇక్కడే ఉండడం, వాడు స్వామి తాలూకా కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనగానే వాడు అవకాశం ఉన్నప్పుడు స్వామి దర్శనం చేసుకోవడం అది చేస్తున్నాడు. అందుకే నేను ఇక్కడ ఇల్లు తీసుకుని నా చివరి జర్నీ ఏంటంటే ఇక్కడే ఉండాలని స్వామి ప్రార్థిస్తున్నాను. స్వామి అవకాశం ఇస్తే ఇక్కడికి రావడం జరుగుతుంది. సరే